ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా జయదేవ్, ఎవరితోనో పార్టీ గీర్తి అంటున్నావు? ఏంటి సంగతి? నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానమ్మా. నాకు మనవడు మనవరాలు పుట్టగానే అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తానని చెప్తున్నాను. త్వరలో తాతయ్యవి కాబోతున్నావని తెగ ఆనందపడిపోతున్నావురా. మిత్ర పుట్టినప్పుడు నీకు ఆనందం కలగలేదామ్మా? అప్పుడు నీ వంతు, ఇప్పుడు నా వంతు. గ్రాండ్ ఫాదర్ అవ్వబోతున్నానంటే ఆ ఆనందమే వేర్లే. నేను నిజంగానే గర్భవతిని అనుకుని రాబోయే బిడ్డ కోసం మావయ్య గారు చాలా ఎదురుచూస్తున్నారు. పుట్టబోయే బిడ్డపై అప్పుడే ప్రాణం పెంచుకుంటున్నారు. కనీసం నేను మావయ్య గారికైనా నిజం చెప్పాలి, లేకపోతే తప్పు చేస్తున్నాననే భావన ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సరే సరేలేరా, నీ ఆనందాన్ని కాస్త దాచుకో. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డతో పంచుకోవాలి కదా. ఒరే జయదేవ్, నా కళ్ళజోడు ఇక్కడే ఎక్కడో పెట్టాన్రా. అమ్మా, నీ కళ్ళజోడు నా గదిలో చూశాను. అవును కదా, మర్చిపోయాన్రా. మావయ్య గారు. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా? కూర్చోమ్మా, కూర్చో. చెప్పమ్మా. యాక్చువల్గా నేను మీకొక... ఏంటి లక్ష్మి, ఇంకా పడుకోలేదా నువ్వు? ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను మావయ్య గారు, కానీ ఈలోపు మీతో ఒక విషయం చూడు లక్ష్మి, నువ్వసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ సమయంలో నీ గురించి నువ్వెంత కేర్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది కాదు మావయ్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓహో, జాను గురించే కదా లక్ష్మి. చూడు, దేవయాని మనసులో ఏదో పెట్టుకుని బయటికేదో మాట్లాడుతోంది. ఆ విషయం మా అందరికీ క్లియర్గా అర్థమవుతోంది. జాను తప్పు చేసిందనో, జాను ప్రవర్తన బాగాలేదనో మేమెవ్వరూ అనుకోవడం లేదు కదా. దేవయాని మాటలు నువ్వు కూడా పట్టించుకోకు, అర్థమైందా? అది కాదు మావయ్య గారు, అసలు నాకు అర్థమైందమ్మా. రేపు ఆ కొత్త ప్రాజెక్టు గురించి ప్రెజెంటేషన్ ఉంది కదా, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. అదేం లేదు మావయ్య గారు, అంటే అది... చూడు లక్ష్మి, అది ముఖ్యమైన ప్రాజెక్టే, నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు మనసు పెడితే ఆ ప్రెజెంటేషన్ కూడా ఇరగదీస్తావు. అది మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో, కూల్గా ఉండు, కాన్ఫిడెన్స్తో వెళ్ళు. ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా ఎరగదీసేస్తావు, అర్థమైందా? అది కాదు మావయ్య గారు. ఒరే మిత్రా, అసలు ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? లక్ష్మి ఒట్టి మనిషి కాదని నీకు తెలుసు కదా. ఎప్పటికప్పుడు తింటూ టైంకి నిద్రపోవాలని నీకు ప్రత్యేకంగా ఎవరైనా చెప్పాలా? డాడ్, అవి మీరు లక్ష్మికి చెప్పండి డాడ్, నాకు చెప్తున్నారేంటి? భర్తగా నీ భార్యకి చెప్పాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. లక్ష్మి ఆరోగ్యంగా ఉంటేనే కదా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. లక్ష్మి ఎందుకో టెన్షన్ పడుతోందిరా. తీసుకెళ్ళి కాస్త కూల్గా ఉండమని ధైర్యం చెప్పు. అలాగే డాడ్. లక్ష్మి, లక్ష్మి పద, వెళ్ళమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.